అనేసా. హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను ఈరోజు ఆకుపప్పు పెట్టి చేయాలో నేర్పిస్తానండి. చూడండి, ఇది కందిపప్పు కింద చెప్పు. ఇది కందిపప్పు చూడండి. కందిపప్పు బాగా కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్నాక అదిగోండి ఈ మిరపకాయలు, నేను పచ్చిమిరపకాయలు వాడనండి, అందుకనేసి ఒట్టిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది ఒట్టిమిరపకాయలు, ఇదిగోండి టమాటాలు, ఇదిగోండి ఇది చింతపండు. అది మేము వచ్చి ముగ్గురమే ఉంటామండి. నేను, నా కొడుకు, నా కూతురు, మేము ముగ్గురమే ఉంటాము. కాబట్టి మేము ఎక్కువ చేసుకోము, మాకు తగినట్టు కొంచెంగా చేసుకుంటాము. సో కొంచెం పసుపు పొడి, కొంచెం పసుపు పొడి వేసుకున్నాను. సో ఈ ఆకు ఉండదు చూసినారా, ఈ ఆకు వచ్చి బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను. దీన్ని అటికి మామిడాకు అంటారండి. ఈ అటికి మామిడాకులో వచ్చే కనీసం అంటూ వారానికి ఒకసారైనా, నెలకు 2 సార్లైనా ఖచ్చితంగా ఇది తీసుకోవాలండి. ఎందుకంటే కిడ్నీలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, రక్తం వచ్చి మంచి బాగా శుద్ధి చేయాలన్నా ఈ ఆకు ఒక మెడిసిన్ లాగా బాగా పనికొస్తుందండి. మాకంటే ఇది చాలల్లో దొరుకుతుందండి. మేము పల్లెల్లో ఉన్నాం కాబట్టి మాకు చాలల్లో దొరుకుతుంది. కాబట్టి దీంట్లో నేను ఇప్పుడు ఆకు పప్పు చేసి చూపెడుతున్నాను. చాలా హెల్తీ ఫుడ్డు. రెండోది ఏంటంటే కిడ్నీలకు వరకు బాగా పనిచేస్తుందండి ఇది, ఈ ఆకు. నేను పప్పు చేసి మీకు చూపెడుతున్నాను. కనీసం వారంలో 2 రోజులైనా ఇది తీసుకోవాలండి. రక్త కొలెస్ట్రాల్ బాగుంటుంది, దీనివల్ల కాల్షియం బాగా దొరుకుతుంది, చాలా బాగుంటుందండి ఈ పప్పు. సో మూత వేసేసి నేను కుక్కర్లో పెట్టేస్తున్నానండి. స్టార్ట్ చేసి కుక్కర్లో పెట్టేస్తున్నానండి. సో 3 విజిల్స్ అయిపోయినాక మళ్ళీ నేను మీకు చూపెడతానండి. చూడండి, పప్పు ఉడికిపోయింది. నేను తిరగబాత పెడుతున్నాను. ఆయిల్ వేసుకున్నాను, పప్పు బాగా మెదిపి పెట్టుకున్నాను. సాల్ట్ వేస్తున్నా కొంచెం, మేము ఎక్కువ వాడండి, తగినంత వేసుకోండి. ఇంతకుముందు పెద్దవాళ్ళ కాలంలో మట్టి కుండలోనే ఉడకబెట్టేవాళ్ళండి. పప్పు కూడా మట్టి కుండలోనే ఉడకబెట్టేవాళ్ళు. చాలా బాగుండేది, ఆరోగ్యం కూడా చాలా బాగుంటా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఫాస్ట్ ఫుడ్ లాగా అన్నీ ఫాస్ట్ వచ్చేస్తున్నాయి కదండి. దానివల్ల ఇది లేట్ అయిపోతుంది అని చెప్పేసి మనం గబగబా అయిపోవాలనేసి కుక్కర్లో పెట్టి, ప్రెషర్ కుక్కర్లో అవన్నీ వాడుతున్నాము. చూడండి, దీంట్లో వట్టి ఆవాలు, జీలకర్ర వరకే తీసుకున్నాను. పోపు గింజలు, జీలకర్ర ఆకుపప్పులు వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి తీసుకున్నాను. పప్పులో ముందుగానే కొంచెం కారం ఎక్కువైంది కాబట్టి నేను మిరపకాయలు చేర్చడం లేదండి. సో పోపు దినుసులు వేసేసినాను. కచ్చా దంచుకున్న తెల్లగడ్డ వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. కొంచెం వేగనిద్దాము. స్మెల్, తెల్లగడ్డ స్మెల్ సూపర్గా వస్తుందండి. తెల్లగడ్డ ఆవాల స్మెల్ సూపర్గా వస్తుంది. ఇంకా ఎర్రగడ్డ వేసేద్దాము. ఎర్రగడ్డ వేసేస్తున్నాము. ఎన్నిగా స్మెల్ వస్తుందండి. ఎర్రగడ్డ టేస్ట్ ఇంకా బాగుంటుంది, సూపర్గా వస్తుంది వాసన.
పప్పు చాలా రకాలుగా చేసుకోవచ్చండి. కొంతమంది నీళ్ళు నీళ్ళుగా చేసుకుంటారు, కొంతమంది గట్టిగా చేసుకుంటారు, అనేక రకాలుగా చేసుకుంటారు. కానీ గట్టి పప్పులో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కాబట్టి గట్టి పప్పు అంటే కూడా నాకు చాలా ఇష్టము. సో మీకు ఎంతమందికి ఇష్టమో మీరు కూడా చెప్పండి, కామెంట్ చేయండి. చాలా సింపుల్ అయిన వీడియోస్ పెడుతూ ఉంటానండి నేను. ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ తినరండి. మా పాప సరిగ్గా తినదు, మా బాబు తినడు. మేము చాలా సింపుల్గా ఎప్పుడైనా ఒకరోజు తీసుకుంటాం. ఎక్కువ వచ్చి మేము వెజిటేరియనే తీసుకుంటామండి. నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోము. తింటాము, అట్టని తినలేదు అని అనుకోకూడదు, తింటాము. కానీ తక్కువ అన్నమాట, తీసుకోవడం చాలా తక్కువ. కాబట్టి కొన్ని వారాలు అన్నీ నా వరకు నేను వారాలన్నీ పాటిస్తానండి. వారాలలో కూడా తినను. కాబట్టి మేము ఎక్కువ నా వీడియోస్ వచ్చి చాలా సింపుల్గాను, హెవీ ఖర్చు లేకన్నా మన ఇంట్లో ఉన్న దినుసుల వరకు మనం చేసుకునేదిగాను, ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్స్ వరకే పెడుతూ ఉంటాను నేను. సో ఎర్రగడ్డలు వేగినాయండి, తింటే బాగుంటుంది పెద్దగా. సో అయిపోయిందండి. కొంచెం వేస్ట్ కాకుండా కొంచెం నీళ్ళు తీసుకొని అట్లా వేసేసుకున్నాము. ఓకే, ఈ స్మెల్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. మీరు కూడా చేసుకొని చూడండి, ఎట్టుందో చెప్పండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాగా కాలిపోతుంది. అబ్బాబ్బా మీగా ఉన్నది. నేను తినేది కాదు కానీ మీరు తిని చూసి చెప్పండి. అందరూ వచ్చింది మా ఇంటికి, నేను పెడతాను. అబ్బా సూపర్. ఆ పప్పుకి టమాటా బజ్జీ అండి, సూపర్గా ఉండదు. ఎట్టుంది శ్రీలక్ష్మి? బాబా బాసు చిన్నగా చిన్నగా కాలుతుంది, చిన్నగా. పప్పు సూపర్గా ఉండదు, అడ్రస్. ఓకే బాయ్ అండి, బాయ్.